ప్రైజ్ టు ద లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు గొప్ప నామములో మీ అందరికీ శుభములు. ప్రతిరోజు దేవుని జీవవాక్యం మనలను బలపరుస్తుంది, ధైర్యమునిస్తుంది. ఈ వాక్యంను మీరు విని అనేక మందికి షేర్ చేయండి. దేవుని పరిచర్యలో మీరు పాలు పొందండి. ఈరోజు దేవుని జీవవాక్యంను చదువుకుందాం. మార్కు సువార్త 4వ అధ్యాయము 7వ వచనము. కొన్ని ముళ్ళ పొదలలో పడెను, ముళ్ళ పొదలు ఎదిగి వాటిని అణిచివేసెను గనుక అవి ఫలింపలేదు. Mark chapter 4 verse 7. Other seed fell among thorns which grew up and choked the plants so that they didn't bear grain. ప్రియ సహోదరి సహోదరుడా, రైతు పొలములో కలుపుగా పెరిగిన గడ్డి మొక్కలు, పిచ్చి మొక్కలు తీసివేయకపోతే ఆ పొలము సరిగా ఫలించదు. అలాగే మన హృదయాన్ని సిద్ధపరచుకొని దేవుని వాక్యమును విన్నప్పటికీ వాక్యముతో పాటు మనలో ఈ లోకపు ఆశలు కూడా పెరుగుతాయి. ఎందుకంటే సాతానుడు గోధుమల మధ్య గురుగులను చల్లినట్లు నీవు దేవుని వాక్యంలో ఎదుగుతున్నప్పుడు నీలో ధనాపేక్ష, ఐహిక విచారములను కూడా చల్లుతాడు. అంటే ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకొందుమా, ఏమి కొనుక్కొందుమా, ఏమి దాచుకొందుమా అని మనుష్యులు ఉదయం నుండి చాలా రాత్రి అయ్యే వరకు ఈ కార్యములలోనే వారి సమయమును గడుపుతుంటారు. అయితే సమస్తమును ఇవ్వగలిగిన దేవుని యందు విశ్వాసముంచి ఆయన నీతిని, రాజ్యమును వెతుకువాడు సమస్తమును పొందునని మర్చిపోతున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, వెండి బంగారములను ఆశించిన ఆకాను తనకు తన కుటుంబమునకు నాశనం తెచ్చుకున్నాడు. ఆస్తిని, వస్త్రములను కోరిన గెహజీ తనకును తన వంశానికి కుష్టు తెచ్చుకున్నాడు. వీరందరూ దేవుని వాక్యం ఎరిగిన వారై ఉన్నప్పటికీ ఐహిక విచారములకును ధన మోసమునకును చోటిచ్చి తమ్మును తామే పాడు చేసుకొనిరి. ప్రియ విశ్వాసి, దేవుని సన్నిధిలో వర్ధిల్లుతున్న నీలో ఐహిక విచారములను, ధన మోసమును అనే ఈ ముళ్ళ పొదలు పెరుగుతున్నాయేమో చూచుకొని అవి నిన్ను అణచివేయక ముందే నీవు వాటిని పెరికివేయము. పాపం నుండి విడిపించిన ప్రభువు లోకం నుండి, లోకాశల నుండి కూడా మిమ్మును విడిపించును. My dear friend, do not love the world or anything in the world. If anyone loves the world, love for the Father is not in them. The world and its desires pass away, but whoever does the will of God lives forever. ప్రార్థన చేసుకుందాం, ఏకీభవించండి. పరిశుద్ధుడైన దేవా, ఈరోజు జీవవాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు మీ కృతజ్ఞతాస్తుతులు. తండ్రి, మేము ఈ లోకమును, లోక ఆశలను ప్రేమించక శాశ్వతమైన నీ వాక్యమును మేము ప్రేమించుటకు, మాలో భద్రపరచుకొనుటకు కృప దయచేయండి. ప్రతిరోజు జీవవాక్యం వింటున్న వారిని, వారి కుటుంబాలను దీవించండి. మంచి ఆరోగ్యంను, ఆయుష్ను దయచేయమని స్తుతులకు పాత్రుడైన యేసయ్య నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.